తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీతో విచారణ జరపాలి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే తేలాలంటే ఈడీ దర్యాప్తు చేయాలంటూ రఘునందన్ డిమాండ్ చేస్తున్నారు. ఓటర్లకు డబ్బు పంచినట్టుగా రాధాకిషన్ తన విచారణలో తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేయాలంటూ రఘునందన్ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ఇక మొదటి నుంచి కూడా బీజేపీ చెప్తూనే ఉంది, ఎలక్షన్స్ ముందు అనేక ప్రతిపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగం చేశారు. దీంతో కొంతవరకు కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా సేకరించారు అని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. రాధాకిషన్ రావుని రెండోసారి పోలీసులు మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ రాధాకిషన్ రావు గారు చెప్పినటువంటి మాటనే వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్లోంచి డబ్బులు ఇచ్చేసినాడు, ఓటర్లకి డబ్బులు వంచేందుకు పంపినాడని స్పష్టంగా రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈడీనంటే, కోట్ల రూపాయలు, ఒకసారి కోటి, ఇంకోసారి కోటి, ఇంకోసారి కోటి, ఇట్లా కోట్లాది రూపాయలని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి అనే అతను మనీ లాండరింగ్ పాల్పడ్డాడు. ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఇది చెప్పింది రాధాకిషన్ రావు గారని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పినాడు. కాబట్టి రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ని ఆధారంగా చేసుకొని వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని నేను ఈడీ జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి ఈ ఆధారాలన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది. కోట్లాది రూపాయలని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి అనే అతను మనీ లాండరింగ్ పాల్పడ్డాడు. ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఇది చెప్పింది రాధాకిషన్ రావు గారని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పినాడు. కాబట్టి రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ని ఆధారంగా చేసుకొని వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని నేను ఈడీ జాయింట్ డైరెక్టర్